BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 4 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిన వీడియోలో ఉన్న వ్యక్తి శివ. ఆయనది అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని చింతపర్తి గ్రామం. కువైట్ లో ఆయన పడిన బాధల్ని చూసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు తన సిబ్బంది సహాయంతో ఆయన్ను ఈ రోజు ఉదయం మన రాష్ట్రానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన బెంగళూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా మన సుమన్ టీవీ ఆయనతో మాట్లాడే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం ఆయన ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో పాటు ప్రయాణిస్తున్న కారులో మన సుమన్ టీవీ కూడా ఆయనతో ప్రయాణిస్తోంది. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే శివ గారు. నమస్తే సార్. మీరు పెట్టిన వీడియోకి స్పందించిన మంత్రి లోకేష్ గారు మిమ్మల్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు కదా, దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? ఆయన చాలా గొప్ప మనసు పెట్టుకొని నాకు నా బిడ్డల దగ్గరికి చేరిసి అసలు నేను అక్కడి నుంచి బతికి ఇంటికి వస్తానని నమ్మకం లేదు, నా బిడ్డలను కూడా చూస్తానని ఆశ కూడా నాకు లేదు సార్. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ లో నేను అక్కడ గడిపాను. 1 నెల 10 రోజులకే నాకు బతుకుతానన్న ఆశ 2 చచ్చిపోయినాయి. ఆ టైంలో ఏదో వీడియో పెడితే అది సోషల్ మీడియాలో ఇలా మీ సుమన్ టీవీ ద్వారా ఇలా గొప్పగా తెలిసి ఆయన లోకేష్ గారు చూసి ఇవాళ నేను నా భార్య బిడ్డకోగలిగాను. కాకపోతే ఏమంటే చిన్న ఇబ్బందులు పడుతున్నాను సార్. కొంచెం అక్కడ నేను పడ్డ కష్టం అంటే ఇప్పుడు ఒక పని చేయించడం ఒక పని, కనీసం మనిషి మాట్లాడడానికి కనీసం చూడడానికి మనిషి లేడు. అసలు నువ్వు ఉన్నావా అని అడిగే నాదుడు లేడు. నేను పడ్డ కష్టము చెప్పలేనిది, ఎవరు లేనిది. నేను అక్కడ దేశంలో అసలు నన్ను మళ్ళీ నా దేశానికి తీసుకొని వస్తారు, నా భార్య బిడ్డలకు కలుస్తాననే ఆశ అయిపోయింది నాకు. ఆ టైంలో మన లోకేష్ గారు తీసుకొని మనిషి ఇలా అయిపోయాడని చెప్పని ఆయన ఆయన గొప్ప మనసుకి ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ నా కుటుంబం తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆయనే లేకపోతే, ఆ ప్రభుత్వమే లేకపోతే మాకు ఆశ కూడా మాకు లేకుండా పోయేది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం పని చేసుకొని చేయాలనుకుంటున్నారు? ఏ విధంగా బతకాలి? ఇప్పటికైతే నా కాడైతే డబ్బులు లేవు, అప్పులు అయితే ఉన్నాయి. అప్పు చేయాలి, అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఉన్న అప్పులు తీర్చుకోవాలంటే ఇప్పుడు కూలి పని చేసుకోవాలి సార్. నా గవర్నమెంట్ సాయం చేస్తే కోను, లేకపోతే ఇల్లు కూడా ఏం సార్. నేను సగం కట్టాను, వాళ్ళ వరకు కట్టాను చేసుకొని, మిగతా అలాగే నిలిచిపోయింది. నా కాడైతే డబ్బు లేదు. కోయేటికి వెళ్ళడానికి ఇలాగ చేసుకుని వెళ్ళాను. ఎన్నో ఆశలతోటి వెళ్ళాను. ఏదో అప్పులు తెంచుకొని పిల్లలకి ఏదైనా భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని వెళ్ళాను. కానీ అక్కడికి నా పరిస్థితి తారుమారు అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏమీ లేదు సార్. నా దగ్గర ఏమీ లేదు, బతకడానికి నాకు ఏమీ లేదు. ఏదో గవర్నమెంట్ తరఫున ఏదైనా సాయం చేసినా, ఏదో మన నారా లోకేష్ గారు వాళ్ళు ధర్మాన్ని ఏదైనా సాయం చేస్తే ఏదైనా ఒక వెహికల్ పాడు తీసుకొని దాన్ని నడుపుకుంటూ ఏదో కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇప్పుడు మీ పెద్ద పాప 5వ క్లాస్ వరకు చదివి నిలిపేశాను, అప్పులు ఎక్కువైనాయి అని. ఇప్పుడు మీరు వచ్చేసారు కదా, ఇంకైనా పాప నేను స్కూల్లోకి ఏమన్నా జాయిన్ చేసి చదివించగలుగుతారు? ఆ పాప నేను చదువుకోవాలా అంటా ఉంది. చదివిస్తాను సార్, కానీ నాకు చదివించే సోమత శక్తి 2 లేవు సార్. అందుకని అంటే ఇప్పుడు ప్రభుత్వమే ఫ్రీగా చదివిస్తా ఉంది కదా, చదివించేదానికి ఇప్పుడు ఏం డబ్బులు అవసరం లేదు. చదివించేదానికి స్కూల్లో ఉంటే అమ్మాయికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తా ఉంది. ఇస్తాను సార్, ఫ్రీగా ఇస్తా ఉన్నారు, బ్యాగులు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఆ అమ్మాయిని చదివించాలా అని చెప్పేసి ఆ అమ్మాయి కోరిక, నేను చదువుకుంటాను అంటా ఉంది. చదువుకుంటాను అంటే నేను చదివిస్తాను సార్. కాకపోతే మా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. అమ్మాయికి నోట్సులు బుక్కులు కొనడానికి, ఇంట్లో జరగడానికి ఇంటికి అద్దె కట్టాలి, చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలి. ఇద్దరు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. ప్రపంచం అంతా చూస్తుంది ఇవాళ నా పరిస్థితి ఎందుకు ఇలాగైంది ఏమని. ఒక కూలి పని చేస్తే గానీ మాకు జరగని పరిస్థితి. మాకు ఏమైనా ఆస్తులు లేవు, పొలాలు లేవు, సొంత ఇల్లు లేదు. ఈ పరిస్థితుల్లో మేము పిల్లలకు చదివించాలన్నా కష్టపడుతున్నాం సార్. వాళ్ళు చదువుకుంటానంటే చదివిస్తాను, కానీ నా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. దానివల్ల మన గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకొని మాకు ఏదైనా సాయం చేసిందంటే నా పిల్లల్ని చదివించుకొని ఏదో నేను చల్లగా కొంచెం తగిన బతుకుతాను సార్. శివ గారు, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు కువైట్ కి వెళ్ళారు కదా, దానికోసము అప్పులు చేశాము అంటున్నారు. లోకల్లో గానీ ఏదన్నా ఎవరైనా గానీ పన్ను ఇప్పిస్తామంటే మీరు చేసుకొని స్థిరపడి ఉంటారా? ఉంటాను సార్. నా బిడ్డ కూడా నేను కువైట్కి వెళ్ళి అప్పులు చేసుకొని కువైట్కి వెళ్ళాను.
నా పెద్ద కూతురు కూడా అమ్మాయి చదువు నిలిపేసి వాళ్ళ అమ్మతో పాటు పనికి వెళ్తుంది. కూలి పని చేసి అప్పులు కడుతున్నారు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి ఏదో సంపాదించి పంపిద్దామని ఎన్నో ఆశలతో వెళ్ళాను, బిడ్డల భవిష్యత్తు బాగుండాలని. కానీ అక్కడ నాకు అనుకోని సంఘటనలు ఎదురయ్యి చాలా ఇబ్బందులు పడి బాధపడి వెనక్కి రావడం అంటూ జరిగింది. దానివల్ల నా కూతురు అప్పులు తీర్చాలి చేయాలని చెప్పని వాళ్ళ అమ్మతో పాటు ఇద్దరు కలిసి పనికి వెళ్తున్నారు. ఇప్పుడు మాకు జరగక నేను మా ఆవిడ ఇక పిల్లలు చదివించాలంటే నేను మా ఆవిడ ఇద్దరు కష్టపడాలి, పనికి వెళ్తాము. మా వంతు సాయం మేము చేస్తాము. ఏదో గవర్నమెంట్ కి వాళ్ళ వంతు సాయం ఏదన్నా మా మీద దయ ఉంచి వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేస్తే ఏదో మా బిడ్డలకు చదివించుకొని మంచి భవిష్యత్తును వాళ్ళు కలుగజేస్తాము. ఏదో మా మీద దయ చూపి మన నారా లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే గారు, పీలేరు ఎమ్మెల్యే గారు, చూడండి మన కలికిరి సార్ గారు, మన చింతపర్తి మన సర్పంచ్ సార్ గారు, వీళ్ళందరికీ పేరు పేరున మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే చూడండి వాళ్ళు నేను పడిన కష్టానికి వాళ్ళు చూసి వాళ్ళ మనసు ఫలించిపోయి నన్ను ఇండియాకు పిలిపించారు. ఎందుకంటే నేను బతికి వస్తానని నమ్మకం అయితే లేదు సార్ నాకు. ఎందుకంటే మన గవర్నమెంట్ రావడం వల్ల నన్ను నా భార్య బిడ్డల దగ్గరికి చేర్చింది, సంతోషంగా ఉండాలని చేర్చింది. నా బిడ్డలు కూడా చాలా బాధపడ్డారు, మా నాన్న వస్తాడో రాడో అని భయపడ్డారు. ఇలాంటి సమయంలో మన నారా లోకేష్ బాబు గారు ఎంతో శ్రమ తీసుకొని ఎంతో ప్రెజర్ పెట్టి అధికారులకి ఆయన వంతు సాయం ఆయన చేసి నన్ను ఇండియాకు పిలిపించాడు. ఇప్పుడు నేను అప్పులు తీర్చాలి అంటే నేను మా ఆవిడిద్దరు కష్టపడాలి, పిల్లలు చదివించాలంటే మేమిద్దరు కష్టపడాలి, కూలి పనులు చేసుకోవాలి. కూలి చేసుకొని మా పిల్లల్ని చదివించుకోవాలంటే ఇంటి అద్దెలు కట్టుకోవాలి, అప్పులు కట్టాలంటే మాకు అంత స్తోమత లేదు సార్. ఏదన్నా మా వంతు సాయం మేము చేస్తాము. గవర్నమెంట్ సాయం ఏదన్నా వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేస్తే ఏదో మా కుటుంబం కొద్దిగా గట్టెక్కుతుంది. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీ భర్త కోవిడ్ నుంచి వచ్చేసారు కదా, ఇక్కడ మీరు బతకడానికి నెక్స్ట్ ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా బతకాలనుకుంటున్నారు? మేమైతే కోయేటికి వెళ్ళినప్పుడు అప్పు చేసుకున్నాము. ఇప్పుడుకైతే మా పిల్లలు, మా ఆయన, నేను కూలి పని చేసుకొని సగం వరకు అప్పులు కట్టుకుంటాము. ఇక గవర్నమెంట్ నుండి కూడా కొద్దిగా సాయం చేయాలని కోరుకుంటున్నాము. ఏదో మేము ఉన్న కాడికి ఇలాగా కూలీ చేసుకొని చదువున్న దాంట్లోనే సంతోషంగా ఉండి మేము బతుకుతాము. మా ఆయన కువైట్ నుండి ఇక్కడికి రప్పించిన లోకేష్ సార్ గారికి, పీలేరు ఎమ్మెల్యే సార్ గారికి, చింతపర్తిలో సర్పంచ్ సార్ గారికి, కలికిరి కిరణ్ కుమార్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరపున సుమన్ టీవీ వాళ్ళు కూడా మా కుటుంబానికి చాలా సహకరించి, మదనపల్లి ఎన్ఆర్ఐ లోకేష్ సార్ గారు కూడా మాకు చాలా సాయం చేశారు. వీళ్ళందరికీ మా కుటుంబం తరపున ధన్యవాదాలు. మీ నాన్న రాలేదని ఏడ్చినావు కదమ్మా, ఇప్పుడు మీ నాన్న వచ్చేసాడు కదా, నీకు ఎట్లా అనిపిస్తా ఉంది? హ్యాపీగా అనిపిస్తుంది సార్. మీ నాన్న రాలేదు, అప్పులు చేస్తాడు, చదువుకునే దానికి కూడా ఇబ్బందిగా ఉంది అన్నావు. ఇప్పుడు మీ నాన్న వచ్చాడు, చదివిస్తాడంట, చదువుకుంటావా? చదువుకుంటాను సార్. అమ్మా, ఇప్పుడు మీ నాన్న రాలేదు అంటా ఉన్నారు, 4 రోజుల నుంచి ఏడుస్తున్నారు కదా. ఇప్పుడు మీ నాన్న వచ్చేస్తాడు బెంగళూరు, కోవిడ్ నుంచి, బెంగళూరు నుంచి మీరే తీసుకొస్తా ఉన్నారు. ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? సార్ మేము హ్యాపీగా ఉండాలి, మేము చదువుకోవాలని ఉన్నాం సార్. దీనికంతటికీ కారణమైన మన సుమన్ టీవీ వాళ్ళకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళకు కూడా మా కుటుంబం తరపున అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో వైరల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే చూడండి, నేను అక్కడ పడిన బాధ, మీలాంటి వాళ్ళు చేసిన సాయము ఈరోజు నేను ఇక్కడ దాకా ఇంటికి రాగలిగానంటే అది ప్రతి ఒక్కరి శ్రమ ఉంది అందులో. కాబట్టి చూడండి, ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.